27, 28, 29, 30. 1, 2, 3, 4, 5, 6. ఇదిగో నువ్వు ఎన్నిసార్లు లెక్క పెట్టుకున్నా ఒక నోట్ తరగదు పెరగదు. తప్పుకో. నెక్స్ట్. నువ్వెక్కడికి తప్పించుకోలేవు. మర్యాదగా నా డబ్బిట్టు. నీ డబ్బా నా దగ్గర ఎందుకుంది? నీ చేతిలో ఉన్నది నా డబ్బే. ఇది నీదెందుకు అవుతుంది? నేను రాత్రి మగళ్ళు కష్టపడి సంపాదించుకున్న నా నెల జీతం. పిచ్చివాడా, ఈ దేశంలో మధ్యతరగతి వారి సంపాదన ఎప్పటికీ వాడి కాదు. నా డబ్బు ఇవ్వకుండా ఎక్కడ పోతావరా? అసలు మీరంతా ఎవరు? నేను పాలవాణ్ణి, నేను రేషన్ షాప్ వాడిని, నేను కరెంటు వాడిని, నేను గ్యాస్ వాడిని, నేను కిరాణా కొట్టు వాడిని, మెడికల్ షాప్ వాడిని. నువ్వు? నేను బార్బర్ని. 10 క్రాఫ్లు 26 గడ్డాలు బాకీ. నా డబ్బులు నాకు ఇవ్వు, నా డబ్బులు నాకు ఇవ్వు. మీ అందరికి తర్వాత ఇస్తాను. ఇది సరిపోదు. చేతిలో 3000 ఉన్నాయిగా. ఇంట్లో 30,000కి సరిపడే కష్టాలు ఉన్నాయి. అవి మీ కామనేగా. ఇటు ఇవ్వు. వదలండి, నన్ను వదలండి. నేనెవను, నేనెవను, నన్ను వదలండి. నేనెవను, 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 నేనెవను. ఏమైందండి? కల్లో అప్పులాళ్ళందరూ మీద పడి జీతం మొత్తం లాగేసుకున్నారే. అదృష్టవంతులండి. ఏ ఇన్ని కష్టాల్లో కూడా మీకు నిద్రలో కలలు వస్తున్నాయి. నాకు అసలు నిద్రే రావడం లేదు. సరే లేవండి, ఇవాళ 1వ తారీఖు. అమ్మో, 1వ తారీఖా? అంత కంగారు పడ్డారేంటండి? 3000 జీతం 3 నిమిషాల్లో ఖర్చు అయిపోయే రోజు కదే. అది కాదండి, ఇవాళ ఏప్రిల్ 1వ తేదీ, అంటే మీ పుట్టినరోజు. ఏప్రిల్ 1వ తేదీ అంటే ఫూల్స్ పుట్టినరోజు. మా నాన్న కరెక్ట్ డేట్ చూసి ఫూల్ని కన్నాడు. వేణీళ్లు తోడి కుంకుడికాయలు కొట్టాను, వెళ్ళి తలార స్నానం చేయండి. కుంకుడుకాయల కిలో 40 రూపాయలే. ఈ వెధవ తలకాయకి అంత ఖరీదైన కాయలు ఎందుకో? ఏమైందండి? వేణీళ్ళు తొరిపేటప్పుడు నీళ్లలో వేలు పెట్టి చూడొద్దే. నా వేలు కాలదు. కరెక్టేలే, నా ఒళ్ళు కాలినా పర్వాలేదు, నీ వేలు కాలకూడదు. ఎన్మూలేశ్వర తీర్థ. పోస్ట్ మ్యాన్ వచ్చాడా? పక్కింటికి వచ్చాడు. అమ్మాయ్యా, అమ్మాయి దగ్గర నుంచి మనకు ఉత్తరం వచ్చిందేమో అని ఎంత టెన్షన్ పడిపోయానే. టీ తీసుకోండి. అందరికి ఇచ్చావా? నువ్వు తాగావా? నాకొద్దులేండి. షుగర్ లేని టీని కూడా త్యాగం చేస్తున్నావా నాకు? మీ నాన్న నీకు పెట్టిన పేరు భాగ్యం. అలాంటి మొగుడు దొరకడం నీ దౌర్భాగ్యం. ఊరుకోండి, అవేం మాటలు? ఇన్నేళ్ల సంసార జీవితంలో ఎప్పుడూ ఏమీ కోరలేదు నువ్వు. కనీసం ఈ పుట్టినరోజైనా నీకేం కావాలో కోరుకో, భాగ్యం తీరుస్తా. ఇది మీ 50వ పుట్టినరోజు. ఇవాళంతా మీరు నవ్వుతూ ఉండండి, అదే చాలు. ఖర్చు లేని కోరికే కోరా. అలాగే ఈ గోల్డెన్ జూపిలీ ఇయర్లో ఈ ఒక్కరోజైనా నవ్వడానికి ట్రై చేస్తా. నవ్వుతానని చెప్పాలా ఏడుపు మొహం పెడతావేట్రా? నవ్వు. ఓ, డిఫెక్ట్ నాది కదూ. నేను నవ్వితేనే కదూ నువ్వు నవ్వుతావు. అబ్బో, ఇంత పెద్ద బిల్డప్ ఇచ్చింది బోడి బన్నుక. బాధ్యత తెలిసిన మనిషి కదా, నా లెవెల్కి ఇదే ఎక్కువరా. అదేమిటి నాన్న క్యాండిల్స్ తీసేస్తున్నావు? రేపు కరెంటు వాళ్ళు వచ్చి బిల్లు కట్టలేదని ఫీజులు తీసేస్తే వెలిగించుకోవచ్చు కదమ్మా. అది కాదు నాన్న, దీపాలు ఆర్పాలి కదా. దీపాలు ఆర్పి చీకటిని తెచ్చుకునేది చచ్చిన రోజమ్మా. పుట్టినరోజు అంటే దీపాలు వెలిగించి వెలుగుని తెచ్చుకోవాలి. కేక్ దిక్కులేదు గాని సభా సామ్రాట్ల స్పీచ్లు ఒకటి మరే. నాన్న, జ్వరం వచ్చినాడు కూడా ఫుల్ పని పెడతారు. నువ్వేమో స్వీట్ కొట్లో షాంపులు పెట్టినట్టు పెడుతున్నావు. ఎదవ జన్మ. పుట్టి అవని ఉద్ధరించి వచ్చినట్టు. బాగా దీవించావు, థ్యాంక్స్. రేయ్,
తినరా ఉమ్. తీసుకోమ్మా. రే నాన్న ఇందా తీసుకోమ్మా. ఇదనే పార్వతి, ఇది నీకు. ఈ రోజంతా మీరు నవ్వుతూనే ఉండాలి. పేదరికంతో నేను ఏడిపిస్తుంటే ప్రేమతో నువ్వు ఏడిపిస్తున్నావు. ఎలా నవ్వగలను భాగ్యం, ఎలా నవ్వగలను?